అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు మీ పర్సన్కి సంబంధించిన జనరల్ రీడింగ్ చూద్దాము. అంటే మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పర్టికులర్ సిచ్యువేషన్స్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇదంతా చూడటానికి ట్రై చేద్దాము. ఓకే, ఫస్ట్ మనం మెడిటేషన్ బౌల్ యూజ్ చేద్దామండి. ఓకే, సో మెడిటేషన్ బౌల్ యూజ్ చేసినప్పుడు తెలుసు కదా ఎలా కూర్చోవాలి ఏంటి. ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ ఆలోచించద్దు, పాజిటివ్గా ఆలోచించద్దు, నెగిటివ్గా కూడా ఆలోచించద్దు. ఓకేనా? బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ అట్లానే ప్రశాంతంగా కూర్చోండి. ఓకే, నేను ఒక్కసారి కెమెరా అడ్జస్ట్ చేస్తాను. సో ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా? మెడిటేషన్ బౌల్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో మీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి. ఓకేనా? నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అండి. నాకు చాలా విసుగు వచ్చేస్తుంది అసలు. చెప్పక తప్పడం లేదు. యాక్చువల్లీ నేను ఇంక డిస్కషన్ తీసుకురాకూడదు అనుకున్నాను. ఒకటే చెప్తానండి, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది. మౌనిక దుర్గం అని చెప్పి ఒక ఆమె నాకు కమెంట్ చేసింది నిన్న. ఏంటండి మీ ఛార్జెస్ 10K అంట కదా, 10,000 అంట కదా 10K మీ ఛార్జెస్ అని. లేదమ్మా, నావి ఛార్జెస్ 10K కాదు 100K, ₹1,00,000 అని కమెంట్ చేశా. సో ఏంటి అంటే తక్కువ టైంలో మనం కొంచెం ఫేమస్ అయ్యాం కదా. చెప్పాను కదా, ఇంతకంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివన్నీ నిన్న నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అండి. సో ఇలాంటివన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ విసిగిపోయి ఉన్నాను అన్నమాట. అలవాటు అయిపోయింది నాకు. సో ఒకటే చెప్తా, అన్నీ ఉన్న నాకు అణిగిమణిగే ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నమాట. మన థర్డ్ పార్టీలు ఉన్నారు కదా మన లైఫ్లో, ఈ టైప్ అన్నమాట. సో ఓకే, వదిలేద్దాము, రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్, యా వావ్, 10 ఆఫ్ కప్స్. అసలు ఎవరితో ఈ 10 ఆఫ్ కప్స్? ఓ 2 ఆఫ్ కప్స్, మెజిషియన్. చాలా పాజిటివ్గా వస్తుంది రీడింగ్. వెరీ గుడ్,
వావ్ వావ్ నైస్ అండి, నైస్. అసలు ఏంటిది అసలు, మెజిషియన్, ద వరల్డ్, ఎస్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. రీడింగ్ అస్సలు ఎవరు మిస్ అవ్వకండి. ఈ రీడింగ్ ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను మీకు తెలుసు కదా, ఇంపార్టెంట్ అనిపిస్తేనే షేర్ చేయమని చెప్తాను నేను. ఓకే, ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అండి, అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు, తగ్గేదే లేదన్నమాట. ఈరోజు మనం అన్ని పాజిటివ్ కార్డ్స్, రావాల్సిన అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 5 of cups. యా, రీడింగ్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుందండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఎస్, ఆఫ్ కోర్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే మీ పర్సన్కి సంబంధించిన మదర్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, మెయిన్లీ ఇదే ఎక్కువ కనిపిస్తున్నారండి. ఓకేనా, మదర్ ఆర్ సిస్టర్స్, వీళ్ళల్లో ఎవరో సంథింగ్ అయ్యి ఉండాలి. ఇంకొక 50% ఏంటి అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటి అంటే, నేను చాలా మిస్టేక్స్ చేశాను ఈ విషయంలో, సో థింగ్స్ ఏమైనా డిఫరెంట్గా జరిగితే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి బయటకి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారండి, చాలా ఇరుక్కుపోయారన్నమాట థర్డ్ పార్టీ చేతిలో. ఐమ్ సారీ. యా, ఓకే కదా, డన్. సో ఈ పర్సన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ చేతిలో ఇరుక్కుపోయారు. థర్డ్ పార్టీ ఏంటంటే డెవిల్ టైప్ అన్నమాట ఈ పర్సన్కి. ఈ పర్సన్కే కాదు, థర్డ్ పార్టీయే మెంటాలిటీ ఆ టైప్ అండి. సో ఏంటి అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా జరిగితే బాగుండు, నేను ఈ థర్డ్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి నా పర్సన్ని నేను రిసీవ్ చేసుకోగలిగితే బాగుండు అన్నట్టు ఈ పర్సన్ చూస్తున్నారన్నమాట. సో ఏంటి అంటే మీకు సంబంధించిన విషయాలు చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఇంతకుముందు మీరు ఎలా గడిపారు, ఎలా టైం స్పెండ్ చేశారు, మీ ఇద్దరు చెప్పుకున్న మాటలు కానీ, మీరు ఒక ఫ్యామిలీ అరేంజ్ చేసుకోవడం కోసం మనం ఇలా చేద్దాము అలా చేద్దాము అని చెప్పి చాలా మాటలు చెప్పుకొని ఉంటారు కదా, అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎందుకు నేను ఇంత తప్పు చేశాను అని చెప్పి ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ చాలా 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 బాధపడుతున్నారు అన్నమాట. తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక పెయిన్ అనుభవిస్తున్నారు. ఎట్లా అంటే మీ నుంచి దూరం అయిపోయినందుకు ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు ఆ పెయిన్ అనేది. చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఉన్నారో చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఈ పర్సన్. ఎందుకు నా పర్సన్ నేను మోసం చేసి నేను తన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాను, ఎందుకు నా పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోయి నేను ఎందుకు ఇప్పుడు ఈ పెయిన్ని నాకు నేను తెచ్చుకున్నాను అన్నట్టే బాధపడుతున్నారు. సో ఫ్యూచర్లో అయినా నేను నిన్ను బాగా చూస్తాను, బట్ నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు మేనిఫెస్టేషన్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్. ఇప్పుడు వరకు మీరు కదా మేనిఫెస్టేషన్స్ చేశారు, రీయూనియన్ కోసము, కాల్ కోసం, మెసేజ్ కోసం, మళ్ళీ కలవడం కోసం, ఒక హ్యాపీ ఫ్యామిలీ కోసం, పెళ్ళి కోసం, సంథింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం మేనిఫెస్టేషన్ చేస్తున్నారన్నమాట. మేము మళ్ళీ కలవాలి, నేను ఇంతకు ముందు ఎలా అయితే బిహేవ్ చేశానో అలా బిహేవ్ చేయకుండా ఇక నుంచి నా పర్సన్ నేను బాగా చూసుకోవాలి అని చెప్పి తనకి తాను మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు తను ఎంత మానసిక సంఘర్షణలో ఉన్నారు అంటే, ఇప్పుడు తనని తాను కూడా మర్చిపోయి, థర్డ్ పార్టీనే కాదు, తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కాదు, తనని తాను మర్చిపోయి కంప్లీట్గా ఒక వర్క్లో పడిపోయారండి. వర్క్లో పడిపోయి కష్టపడి హెవీ వర్క్ చేస్తున్నారన్నమాట. తను వర్క్లో పడిపోయి తనని తాను మర్చిపోతున్నారు కంప్లీట్గా.
అంటే మిమ్మల్ని మీ నుండి డైవర్ట్ అవ్వడానికి వేరే ఛాన్స్ లేదు ఈ పర్సన్‌కి. సో మీరంటే పాపం ఇంకా లైఫ్లో కంటిన్యూ అయిపోతున్నారు. ఇంకా మర్చిపోవడానికి ట్రై చేస్తూ అట్లా ఇట్లా ఎప్పుడైనా వస్తారు, ఎప్పటికైనా ఈ పర్సన్ వస్తారులే అని చెప్పి ఒక హోప్తో ఒక ధైర్యంతో ఉన్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ అంత హోప్ ధైర్యం కూడా లేదు. మీకున్నంత ధైర్యం కూడా ఈ పర్సన్కి లేదన్నమాట. సో ఏంటంటే ఈ పర్సన్ చాలా మానసిక వేదనతో ఉండిపోయి ఎక్కువగా తిండి కూడా తినలేకుండా వర్క్లో పడిపోయి తనని తాను మర్చిపోయి మిమ్మల్ని కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. వర్క్లో పడిపోయి అన్నమాట. మర్చిపోవడం అంటే పూర్తిగా కాదండి, ఈ బాధ నుంచి బయటపడటం కోసం. సో ఏంటంటే ఈ థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని చాలా బ్లేమ్ చేస్తున్నారండి. మీ పర్సన్ అలాంటి వాళ్ళు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు, మీ పర్సన్తో నువ్వు హ్యాపీగా లేవు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇలా బ్లేమ్ చేస్తుంటే ఓకే టైం నీది కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్. ఏంటి అంటే సో రియాక్ట్ అవ్వట్లేదు ఎవరు ఏమంటున్నా కూడా. బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న పాస్ట్ అంతా గుర్తు చేసుకొని మీరు ఎలా ఉండేవారు, ఎలా నవ్వేవారు, ఎలా మాట్లాడేవారు అవన్నీ గుర్తొచ్చి ఇది కదా లైఫ్ అంటే, అది కదా అలాంటి లైఫ్ని కదా నేను మిస్ చేసేసుకొని బయటకు వచ్చి తప్పు చేస్తాను, అనవసరంగా నా పర్సన్ నుంచి నేను దూరం అయిపోయి బయటకు వచ్చేసాను, నాకు నేనే నా పర్సన్ని దూరం చేసుకున్నాను, నాకు నువ్వు వద్దు అని చెప్పి తనని ఆ మాటలని చాలా బాధపడ్డాను అని చెప్పి ఫీల్ అవుతున్నారన్నమాట ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ భయం ఏంటి అంటే ఎక్కడ మీరు తనని వదిలేస్తారో. అంటే ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేశారు కదా, ఆ విషయం మీ పర్సన్కి కూడా తెలుసు నా పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. బట్ ఏంటంటే ఇప్పుడు తన భయము మీరు ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పి ఒక భయం పట్టేసుకుందండి. బట్ ఏంటంటే తనకి అంత భయంలో ఉన్నప్పుడు తను రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ వచ్చే సిచ్యువేషన్లో తను లేరు, మీ పర్సన్ లేరు. ఎందుకంటే థర్డ్ పార్టీ కొంగు పట్టుకొని ఇట్లా పట్టుకొని కూర్చుంది మీ పర్సన్ని. సారీ జెండర్ పాయింట్ ఏమీ కాదు, నాకు అట్లా వచ్చేసింది అంతే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అమ్మాయిలది ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట 90% వరకు. సో అందుకే నేను అట్లా చెప్పేశాను. సో మీ పర్సన్ ఏంటి అంటే థర్డ్ పార్టీలా పట్టు కూర్చున్నారండి. సో అందుకే ప్రజెంట్ టైం బాగాలేదు, బట్ నేను ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నారన్నమాట. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను అని చెప్తున్నారన్నమాట. ఎట్లా అంటే నేను నీ దగ్గరకు వస్తాను, నేను ఏదైతే మాటలు మాట్లాడానో ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటా, అపాలజీ చెప్తా, నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలి అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే మీ వీక్నెస్ ఏంటో తనకి తెలుసు కదా మీ పర్సన్కి. సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచించేది ఏదైతే మాటలు అని మిమ్మల్ని హర్ట్ చేశారో ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. నిన్ను బాధ పెట్టిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని నువ్వు నన్ను క్షమించాలి, నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పి ఫీల్ అవుతున్నారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా అబద్ధం చెప్పారండి, చాలా అబద్ధాలు చెప్పారు. మీకు అంతవరకు తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ పర్సన్ అదే బాధపడుతున్నారు. నేను నీకు చెప్పిన వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ అబద్ధాలే, అయినా సరే నువ్వు నన్ను అమాయకంగా నమ్మేసి నువ్వు నన్ను లైఫ్లోకి తీసుకున్నావు, అయినా కూడా నేను నిన్ను మోసం చేసి బయటకు వచ్చేసాను అని చెప్పి ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నారు. ఓకే, మేబీ నేను నీకు అబద్ధం చెప్పి నీ లైఫ్లోకి వచ్చాను కదా, కానీ నేను నీకు కరెక్ట్ కాదేమో, నేను నీ కాలు గోటికి కూడా సరిపోను అంటారు చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ అలానే బాధపడుతున్నారు మీకోసం. యాక్చువల్లీ నేను అబద్ధాలు అయితే చెప్పేసి వచ్చేసాను, కానీ నేను నీకు కరెక్ట్ కాదు, నేను నీకు ఏమాత్రం సరిపోను, నువ్వెక్కడో ఉన్నావు నేను ఎక్కడో ఉన్నాను అన్నట్టుగా తాను అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ టెన్షన్ ఏంటంటే నేను లేకుండా ఈ పర్సన్ నిజంగానే హ్యాపీగా ఉన్నారా, ఎందుకని ఇంతకు ముందులాగా నాకు కాల్స్ చేయట్లేదు, ఎందుకని ఇంతకు ముందులా మెసేజెస్ చేయట్లేదు, ఎందుకని ఇంతకు ముందులా పెద్ద మనుషుల్లో మీటింగ్స్ పెట్టట్లేదు, నా కోసం ఎందుకు స్పై చేయట్లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ఏంటి అంటే అండి చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే పర్సన్ కోసం కాల్స్ చేసి మెసేజెస్ చేసి స్పై చేస్తూ సోషల్ మీడియాలో
లేకపోతే వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ పర్సన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ చాలా 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 ఓవర్ ఎగ్జైటింగ్గా ఉండేవారు. బట్ ఏంటంటే మీరు కూడా విసిగిపోయారు కదా పాపం. సో ఏంటి అంటే మీరు కూడా కొంచెం తగ్గించారు, ఈ పర్సన్ని చేజ్ చేయడం అనేది తగ్గించారు. సో ఏంటి అంటే మీరు చేజ్ చెయ్యట్లేదని ఈ పర్సన్ టెన్షన్ పడిపోతున్నారన్నమాట. ఎందుకు నన్ను చేజ్ చేయట్లేదు, నన్ను మర్చిపోయారా, లేదా వేరే పర్సన్ ఎవరైనా నా పర్సన్ లైఫ్లోకి వచ్చేసారా, వేరే వాళ్ళకి కమిట్ అయిపోయారా వీళ్ళు అని చెప్పి టెన్షన్ పడిపోతున్నారన్నమాట. ఓకే, బట్ ఎలా అంటే మీరు లేకపోయినా కూడా మీరు తనతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ నాతోనే ఉన్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి గాల్లో తేలుతున్నారన్నమాట. మీరు చెయ్యట్లేదు అని తెలిసి ఒక పక్కన టెన్షన్, బట్ ఆ టెన్షన్ మర్చిపోవడానికి ఈ పర్సన్ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, ఈ పర్సన్ నాతోనే ఉన్నారు అని చెప్పి తనకి తాను సర్ది చెప్పుకుంటున్నారన్నమాట. సో ఈ పర్సన్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అంటే ఇప్పుడు క్లియర్గా నేను అబద్ధం చెప్పి నీ లైఫ్లోకి వచ్చాను, బట్ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా నేను ఒక బెటర్ పర్సన్ లాగా తయారయ్యి నీ దగ్గరికే వస్తాను, నాకు కొంచెం టైం కావాలి అంటున్నారు. యాక్చువల్లీ నిన్న రీడింగ్లో అనుకుంటా అండి, నిన్న మార్నింగ్ రీడింగ్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. అండ్ ఈవినింగ్ కరెంట్ ఫీలింగ్స్లో కూడా సేమ్ ఇదే మెసేజ్ వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టము, నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు కావాలి, యాక్చువల్లీ ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. బట్ ఏంటంటే నీ ప్రజెంట్ రాలేను, టైం అనేది సరిగ్గా లేదు మన ఇద్దరి మధ్యన, నాకు కొంచెం టైం ఇస్తే నేను వస్తాను ఖచ్చితంగా, పర్మనెంట్గా వస్తాను అన్నట్టే చెప్పారు. నిన్న టూ వీడియోస్లో కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ అదే చెప్తున్నారు, ప్రజెంట్ ఏంటి అంటే టైం బాగాలేదు, సో నాకు కొంచెం టైం ఇవ్వు, నేను కంప్లీట్గా ఒక బెటర్ పర్సన్ లాగా తయారయ్యి నేను నీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు ఒక సైన్ వస్తుంది మన ఇద్దరికి, ఒక భగవంతుడు ఒక సైన్ చూపిస్తారు, ఆ సైన్ చూపించినప్పుడు నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఏ సూచన లేదు, మనకి ఒక టైం అనేది లేదు, ఒక సిచ్యువేషన్ అనేది డెవలప్ అవ్వట్లేదు, నీ ప్రాబ్లమ్స్లో నువ్వున్నావు, నేను ఇక్కడ థర్డ్ పార్టీలో ఇరుక్కొని నా ప్రాబ్లమ్స్లో నేనున్నాను, కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి రాలేకపోతున్నాను. సో యూనివర్స్ లేకపోతే భగవంతుడు ఎవరైనా కానీ మనకి ఒక సైన్ ఇస్తారు, నేను అప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను థర్డ్ పార్టీలో ఉన్నా కూడా నా దగ్గరికి ఎవ్వరూ దగ్గరగా రాలేరు, నీకంటే దగ్గరగా రాలేరు అన్నట్టు ఈ పర్సన్ తనకి తాను సర్ది చెప్పుకుంటున్నారండి. ఎందుకంటే థర్డ్ పార్టీని కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీతోనే ఉన్నారు యాక్చువల్లీ, బట్ థర్డ్ పార్టీని కూడా దగ్గరకు రానియట్లేదు. ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మ్యానిపులేట్ చేసి ఈ పర్సన్ని తీసుకెళ్ళిపోయారండి. అలాగే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా మీ దగ్గర ఏదో లేనిది తన దగ్గర ఏదో ఉన్నట్టుగా మ్యానిపులేట్ చేసి ఈ పర్సన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఈ పర్సన్ ఏంటంటే చెప్పుడు మాటలు వినే మెంటాలిటీ కదా, అందుకని ఈజీగా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ పర్సన్ అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ప్రజెంట్ దగ్గరికి రానియట్లేదన్నమాట. తనకి తానే ఉంటున్నారు, తనదేదో తను చూసుకుంటున్నారు, తను తిండేదో తను తింటున్నారు, వెళ్తున్నారు, ఉంటున్నారు, పడుకుంటున్నారు, మళ్ళీ లేచి బయటకు వచ్చేస్తున్నారు, ఇట్లానే గడుపుతున్నారు తప్ప మీలాగా మీ దగ్గరగా వీళ్ళని రానివ్వడం లేదు. ఓకే, ఎట్లా అంటే పర్సన్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అండి, ఈ ఒంటరిగా ఉండడం వల్ల, అంటే థర్డ్ పార్టీతో ఉండి కూడా ఒంటరిగా ఉండడం వల్ల ఒంటరిగా గడుపుతున్నారు కదా. సో ఎలా అంటే నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారు, అంటే మీతోనే ఉన్నట్టుగా మీరు సడన్గా గుర్తొస్తున్నారు, మేబీ లేదా డ్రీమ్లో కనెక్ట్ అవుతున్నారు, మీరు కళల్లో మన నిద్రలో వచ్చే కళల్లో మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అవుతున్నారన్నమాట. సో మీరేదో తన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి తను ఉలిక్కిపడి నిద్ర లేవడం ఇలాంటివన్నీ అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎట్లా అంటే ఎటు చూసినా మీరే కనిపించే సిచ్యువేషన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. చాలా క్లియర్ మెసేజ్ అండి ఇది, ఎటు చూసినా కూడా ఈ పర్సన్కి మీరే కనిపిస్తున్నారు, ఎటువైపు చూసినా కూడా, ఎవరిలో చూసినా కూడా ఈ పర్సన్కి మీరే కనిపిస్తున్నారు. ఓకేనా. సో ఫైనల్గా ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, నేను నీకు చాలా అబద్ధం చెప్పాను,
అబద్ధం చెప్పి నేను నీకు సరిపోను కానీ నీకంటే నేను ఎక్కువ అన్నట్టుగా నీకు అబద్ధం చెప్పి నేను వచ్చాను. బట్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మాత్రం నేను తట్టుకోలేను. నా కోసం టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాకు కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారండి. సో ఖచ్చితంగా మీకు రియూనియన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్లో చాలా రిగ్రెషన్ అనేది కనిపిస్తుంది. మీరు ఎక్కడ చేయట్లేదు అనేసి టెన్షన్ పడిపోతున్నారు. మీలో వచ్చిన మార్పుకి ఈ పర్సన్కి భయం స్టార్ట్ అయ్యిందన్నమాట. సో ఇలానే కంటిన్యూ అవ్వండి, ఓకేనా? ఇదే మనకు కావాల్సింది, తెగ్గేదలే అంతే. సో ఇట్లానే ఉండండి, అంతే అంతే అంతే. సో యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు కూడా ఒకసారి చూసేద్దాము. మనకు అది చాలా ఇంపార్టెంట్ కదా, యాన్సిస్టర్స్ మెసేజెస్ కూడా. మీకు ఎప్పుడైనా ఏదైనా మనసులో బాధ అనిపించింది అనుకోండి, మీకు చాలా ఇష్టమైన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, మీ పూర్వీకులు, మీ తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, ఇలా లేకపోతే ఇంకెవరైనా ముత్తాతల్ని ముత్తవ్వల్ని కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కదా. అఫ్కోర్స్ నేను చూడలేదు, నేను మా బామ్మని ఒక్కరినే చూసా, మా అమ్మమ్మ నానమ్మని చూశాను కానీ నేను ఆవిడనే తలుచుకుంటాను ఎక్కువ. మంగిన ఆదమ్మ గారు, ఆదిలక్ష్మి ఆవిడ పేరు. యా, తలుచుకుంటే చాలండి, నేను ఆవిడ ప్రెజెన్స్ని ఫీల్ అవుతాను అసలు. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. యా నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను తెలుసా బామ్మ ప్రెజెన్స్ని. థ్యాంక్ యూ సో మచ్. యా, అలా ఏంటంటేనండి, మీకు ఏదైనా మనసులో బాధ అనిపించినా, కష్టం అనిపించినా, ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి అనుకుంటే మీకు మీ యాన్సిస్టర్స్ ఉంటారు కదా, మీకు బాగా కావాల్సిన యాన్సిస్టర్స్, వాళ్ళని తలుచుకొని చూడండి ఒకసారి. మీకు ఒక సొల్యూషన్ అనేది మీ మనసుకి తెలుస్తుంది క్లియర్గా. సారీ అండి, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు. సో ఏంటి చెప్తున్నాను, ఒక్క నిమిషం. నేనేం చెప్తున్నానంటే, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కావాలి అంటే మీ యాన్సిస్టర్స్ని ఎవరినైనా తలుచుకోండి. సరే, ఇప్పుడు నానమ్మని తలుచుకుందాము, ఓకేనా? నానమ్మ, నాతో ఉన్నారా మీరు? నాకు మీ సహాయం కావాలి, నాకు మీరు ఇప్పుడు అవసరం చాలా. నేను ఈ పర్టికులర్ టెన్షన్లో ఉన్నాను, నేను ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు సొల్యూషన్ కావాలి. నాకు వేరే చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు కదా, నాకు ఇప్పుడు సొల్యూషన్ కావాలి, నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. నేనేం చేయాలి దీనికోసం? ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాకు చెప్పండి ప్లీజ్ అని చెప్పి మీ యాన్సిస్టర్స్ని అడగండి. పర్టికులర్గా ఎవరైతే మీరు కోరుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, ఇంకెవరు సంథింగ్, ఓకేనా? వాళ్ళని అడగండి. అడిగి చూడండి, మీకు ఎంత మనస్ఫూర్తిగా మీరు అడిగితే అంత తొందరగా మీకు ఒక సైన్ కనిపిస్తుందండి, ఓకేనా? ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, ఒక మెసేజ్ చేయండి. వాట్సాప్లో చేస్తారా, లేకపోతే మన ఛానల్లో మెసేజ్ కమెంట్ చేస్తారా, మీ ఇష్టం, ఎక్కడ చేసినా పర్లేదు. రేవతిని నేను ట్రై చేశాను, నాకంటూ కొంచెం మనసుకి రిలీఫ్ అయ్యింది. ఎస్, నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయ్యాను. నేను నా యాన్సిస్టర్స్ని నేను అడిగాను, లేదా నాకు సొల్యూషన్ దొరికింది అను, లేకపోతే నేను కొంచెం కూల్ అయ్యాను, రిలాక్స్ అవ్వగలిగాను అను, ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చెప్తారు చూడండి, ఓకేనా? సో ఇప్పుడు యాన్సిస్టర్స్ మనకి ఏం చెప్తున్నారు మీ పర్టికులర్ రిలేషన్ గురించి. కమ్యూనికేషన్, ఖచ్చితంగా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అరౌండ్ వింటర్. వావ్, వింటర్లో మిన్సింగ్, సీక్రెట్స్, ఓకే. రివెంజ్, ఈ రివెంజ్ మాత్రం పోదు థర్డ్ పార్టీకి, బుద్ధి జ్ఞానం లేకుండా. ట్రిగ్గర్, ఎయిర్ సైన్స్, వావ్, చాలా రోజులకు ఎయిర్ సైన్ వచ్చింది. గెట్ అవే, సర్చింగ్, చాలా బాగుందండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి జలస్ వచ్చింది. ఇది నిన్న అనుకుంటూ వచ్చింది జలస్ అనేది. సో కేర్ఫుల్గా ఉండండి. అంటే థర్డ్ పార్టీ బుద్ధి అంతే కదా, వంకర బుద్ధి. కుక్కతో ఒక వంకర అన్నట్టు థర్డ్ పార్టీ బుద్ధి కూడా వంకర బుద్ధి అన్నమాట. కుక్కతోకని ఎప్పుడైనా ఎవరైనా మనం వంకర తీయగలమా, స్ట్రైట్ చేయగలమా? చేయలేము. అలానే
థర్డ్ పార్టీ బుద్ధి కూడా అలానే ఉంది. సో ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ మీద రివెంజ్ అంటే ఏం లేదండి, ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, మిమ్మల్ని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తారంటే, అంతకు మించి ఏమీ లేదు. బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ గురించి వదిలేద్దాం. ఇంకేంటంటే థర్డ్ పార్టీ బుద్ధి జ్ఞానం లేని ఒక వరస్ట్ ఫెలో కదా. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, అది మాత్రమే క్లియర్గా చెప్తా. జాగ్రత్త అంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, మిమ్మల్ని బ్యాట్ చేయడానికో లేకపోతే అవమానించడానికో ట్రై చేస్తారు. ఆ ఛాన్స్ మాత్రం మనం ఎందుకు ఇవ్వద్దు. కొంచెం కేర్ తీసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు యాన్సెస్టర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీకు కమ్యూనికేషన్ వస్తుందంట. ఎప్పుడు? అరౌండ్ వింటర్ అంటే వింటర్ అంటే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 5 monthsలో మీకు కమ్యూనికేషన్ వస్తుందండి మీ పర్సన్ నుంచి. యాక్చువల్లీ లాస్ట్ 1 week బ్యాక్ సేమ్ ఇదే మెసేజ్ వచ్చిందండి. ఎంతమందికి గుర్తుంది? ర్యాండమ్గా మళ్ళీ ఇదే మెసేజ్ వచ్చిందంటే వావ్ నైస్, ఆలోచించాల్సిన అవసరం లేదండి. మళ్ళీ రెండోసారి ఇదే మెసేజ్ వచ్చింది, వెరీ గుడ్, అంతే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యాన్సెస్టర్స్ మళ్ళీ చెప్తున్నారు అంటే అది జరిగి తీరుతుందని దాని అర్థం అన్నమాట. ఓకేనా? అరౌండ్ వింటర్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 5 monthsలో మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ 5 monthsలో ఎప్పుడైనా కావచ్చు, సెప్టెంబర్ 1st నుంచి జనవరి 31st లోపు. ఓకేనా? సో ఎట్లా అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేషన్ రావడానికి ఏంటి రీజన్ అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని రిమైండ్ చేసుకుంటా ఉన్నారు, మీ ఫొటోస్ చూస్తున్నారు, మీ గురించి థింక్ చేస్తున్నారు, మీతో ఉన్న పాజిటివ్ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా గడిపేస్తున్నారన్నమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక పాజిటివ్ డేస్ అనేది ఉన్నాయే కదా, అవన్నీ గుర్తు చేసుకొని నా పర్సన్తో నేను అప్పుడు అలా ఉన్నాను, మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో అది ఇది అని చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటున్నారన్నమాట. బట్ ఏంటంటే చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారండి ఈ పర్సన్ మీ దగ్గర. సో అందుకని బాధపడుతున్నారన్నమాట. నేనైతే సీక్రెట్స్ మెయింటైన్ చేసేసాను, ఎలా ఈ పర్సన్ని నేను మళ్ళా కాంటాక్ట్ చేసేది అని చెప్పి బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ సీక్రెట్స్ ఏవైతే దాచిపెట్టారో అవన్నీ మీకు తెలిసిపోయాయి. సో తెలిసిపోయాయి అని చెప్పి ఇప్పుడు భయపడుతున్నారన్నమాట. మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా మరి, అందుకోసం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీకోసం సెర్చ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేశారు. మీరు బ్లాక్ చేయడం కాదు, మీ పర్సన్ని మిమ్మల్ని బ్లాక్ చేశారు. బట్ అన్బ్లాక్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏ మొహం పెట్టుకొని నేను అన్బ్లాక్ చేసి మాట్లాడాలి అంటే, అన్బ్లాక్ చేసి ఇప్పుడు వెంటనే రావాలి, వెంటనే వచ్చే సిచ్యువేషన్ ఏమో మీ పర్సన్కి లేదు. సో అన్బ్లాక్ చేయలేకపోతున్నారు. బట్ మీ గురించి తెలియాలి. సో సోషల్ మీడియాలో మీ గురించి సెర్చ్ చేస్తున్నారన్నమాట. మీ ప్రొఫైల్ చెక్ చేయడం, స్పై చేయడం అంటే వేరే ఉద్దేశంతో కాదు, మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి ఫొటోస్ పెడుతున్నారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా ట్రిగ్గర్ అయిపోతున్నారండి థర్డ్ పార్టీ దగ్గర. చాలా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. థర్డ్ పార్టీతో మంచి రిలేషన్ లేదు, అందుకే మీ మీద థర్డ్ పార్టీ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ జెలస్ ఫీల్ అవుతున్నారన్నమాట. మీకు అర్థమైంది కదా, ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో సరిగ్గా లేరు, అందుకే మీరంటే జెలస్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ, అందుకే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఆన్సెస్టర్ ఒక సైన్ ఇచ్చారు, ఇది లాస్ట్లో చెప్తాను. బట్ ఇక్కడ మీకు వచ్చే సైన్ ఏంటంటే జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఇందులో ఈ డెక్లో ఏమొచ్చినాయి అంటే, మనకి ఈ డెక్లో ఇందాక యూనివర్స్ గైడెన్స్లో మేషం, మిథునం, తుల, కుంభం, మీనం, ధనస్సు, మకరం, కర్కాటకం, కన్య, ఈ రాశులు అయితే వచ్చినాయండి ఇక్కడ. ఓకేనా? సో లెటర్స్ ఏమొచ్చినాయి అంటే చెప్తాను. ఎల్, ఎం, ఎస్, టి, ఆర్, ఓ, హెచ్, సి, ఏ, వి, ఐ, జి, ఈ, ఎల్, వై, ఈ లెటర్స్ అయితే వచ్చినాయండి.
ఓకేనా. సో లాస్ట్లో ఈ మెసేజ్ ఏంటి అంటే గెట్ అవే, రన్ అవే ఇన్ ద సన్సెట్, బిగిన్ అన్ అడ్వెంచర్, గో ఆన్ వెకేషన్. సో మీకు ఏది వీలైతే అది చేయండి. లేదు మేము ఎఫర్ట్ చేయగలుగుతాము, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము అంటే ఏదైనా ఒక వెకేషన్ వెళ్ళడానికి ట్రై చేయండి. లేదండి మేము ఎఫర్ట్ చేయలేము అంటే మీ దగ్గర ఏదైనా పార్క్ ఉంటుంది కదా, అట్లీస్ట్ టెంపుల్ ఉంటుంది కదా, వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది అవసరం అండి మీరు చేంజ్ అవ్వడం కోసం. ఓకేనా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో యాన్సెస్టర్స్ ఇలా చెప్తున్నారు మీకు. అండ్ నేను రూన్ కోడ్స్ గురించి రేపు ఈరోజు ఒక వీడియో చేస్తానండి, ఎవరు మిస్ అవ్వద్దు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ రూన్ కోడ్ యూజ్ చేయాలి, ఏ రూన్ సింబల్ యూజ్ చేయాలి, అది ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా నేను వీడియో చేసి పెడతాను, ఎవరు మిస్ చేయొద్దు. నేను అరౌండ్ 3-4 ఆ టైంకి నేను ఆ వీడియో చేసి పెడతాను. ఓకేనా. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.